సమ్మర్ వచ్చేసిందంటే చాలు చల్లమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే మా ఇంట్లో అయితే. నేనైతే ఫస్ట్ టైం చల్లమిరపకాయలు ట్రై చేస్తున్నాను. నేను ఏ ప్రాసెస్ లో చేశానో మీకు చూపిస్తాను. అంటే నా ఓన్ ప్రాసెస్ ఏం కాదులేండి, మా మమ్మీ చెప్పారు ఎలా చేయాలో, అలాగే నేను చేస్తున్నాను. నేనైతే కేజీంబావు మిరపకాయలు అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మిరపకాయలు వాష్ చేసుకొని ఒకసారి బాగా తుడుచుకొని నైఫ్ తో కానీ ఆర్ పిన్నిస్ తో కానీ ఒక సైడ్ ఘాటు పెట్టుకోవాలి. తర్వాత అయితే కేజీంబావు మిర్చికి లీటర్ పెరిగేసుకొని మజ్జిగ అయితే చేసేస్తున్నాను. తర్వాత అయితే ఒక ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకున్నాను. మజ్జిగ అయితే వేసేసుకొని 2 గ్లాసులు వాటర్ అయితే పోసేసుకొని ఒకసారి కలిపి 2 స్పూన్ల పసుపు అలాగే 1 స్పూన్ వాము దంచుకొని వేసుకోవాలి. అలాగే 3 గుప్పిళ్ళు అయితే కల్లుప్పు వేసుకొని కల్లుప్పు కరిగేదాకా ఒక గంట తీసుకొని తిప్పుకోవాలి. తర్వాత అయితే మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం వేసుకొని 24 గంటల పాటు మూత పెట్టుకుని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ డే అయితే నానపెట్టుకున్న మిర్చి అయితే ఎండలో పెట్టేసి ఆఫ్టర్నూన్ 4 కి అలా తీసేసి మళ్ళీ ఆ మజ్జిగలో వేసేసుకోవాలి. మళ్ళీ నైట్ అంతా నానపెట్టి నెక్స్ట్ డే అయితే ఎండలో వేసేసుకోవాలి. మజ్జిగలో వేయడం ఎండబెట్టడం మాత్రం ఈ ప్రాసెస్ అయితే 5 డేస్ పాటు చేస్తూనే ఉండాలి. మజ్జిగ మొత్తం అయిపోయాక ఒక 3 డేస్ పాటు బాగా ఎండబెట్టుకోవాలి. అంతే చల్లమిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. పప్పు చారులోకి అయితే ఇవైతే చాలా బాగుంటాయి.